जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచే రాశి వృషభ రాశి। ఈ వృషభ రాశి కలిగిన వారికి ఈ నూతన సంవత్సరమైనటువంటి రెండో నెల అయినటువంటి ఫిబ్రవరి మాసంలో 1వ తారీఖు గురువారము మొదలుకొని షష్ఠితో మొదలుకొని 29వ తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో, అంటే ఏదైతే మనకి 29 రోజుల వ్యవధి కాలం ఉందో ఈ 29 రోజుల వ్యవధి కాలమైనటువంటి ఈ ఫిబ్రవరి మాసం మొదట 9 వరకు పుష్యమాసము, తర్వాత 9-10 నుంచి పౌర్ణమైనటువంటి 24 వరకు ఈ 29 వరకు ఏదైతే మాఘమాసం నడుస్తుందో ఈ వ్యవధి కాలాల మధ్య ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమికులలో ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు, ప్రేమ విశ్లేషణలు, ప్రేమికుల మధ్యటువంటి పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను। ముందస్తుగా ప్రజెంటు ప్రేమికులకు ఇప్పుడు ఒక హెచ్చరిక, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఒకరికి మధ్య ఒకరికి గొడవలు లేకుండా ప్రేమికులు ఒకరి మధ్య ఒకరి నమ్మకంతో ప్రశాంతమైనటువంటి జీవనం సాగిస్తున్నటువంటి వారు ఎవరైతే స్త్రీ పురుషులు యువత యువకులలో ఉన్నారో ఈ స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఇబ్బందికరంగా నలుగురిలో నవ్వులు పాలయ్యే ప్రభావంగా ఇప్పుడు వరకు ఇరువురు వ్యక్తిగతాల మధ్య ఉన్నటువంటి మీ పర్సనల్ విషయం అది నలుగురిలో పడటం వలన కానీ, లేదంటే మీ మధ్యలో వేరే వారు కొంతమంది ఇన్వాల్వ్ చేసుకోవటం వలన, పెద్దవారు వలన మీ ఇరువురికి మధ్య చిన్న చిన్న సంబంధించినటువంటి సమస్యలు పెరిగి పెద్ద అవ్వటం వలన ఒకరికి మధ్య ఒకరికి విభేదాలు రావటం, దూరం అయ్యేటటువంటి పరిస్థితులు, దూరం అయ్యేటటువంటి ప్రమాదం అనేది ఈ సమయకాలంలో ఉంది। కాబట్టి దీన్ని మీరు మదిలో పెట్టుకొని మసులుకోవటం చాలా ముఖ్యం, అర్థమవుతుందా? ఎందుకంటే మీ సమస్య మీ అంతటగా మీరు బయటపడేదానికన్నా ఏదో ఒక రూపంలో కొంతమంది మధ్య నరుల వలన, కుటుంబీకుల వలన మీరు సమస్యల్లో పడే పరిస్థితి అధికంగా ఉంది। కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవటం మంచిది। ఇక ఎవరైతే ప్రేమికులుగా ఉన్నటువంటి వారు దూరం అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో, అలాగే ఒకప్పుడు దూరం అయ్యి విడిపోయి వేదన పడుతూ బాధపడుతూ విడిపోయినటువంటి వారిని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వని పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ పరిస్థితులు కలిగినటువంటి ప్రేమికులకు మాత్రము ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా ఒకరిని ఒకరు కలుసుకోవటము, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటము, ఒకరికి మధ్య ఒకరికి సంభాషణలు జరిగేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో కూడా తప్పకుండా వాళ్ళకు ఉన్నాయి। ఎందుకంటే ఈ ఇరువురి ఈ వృషభ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో గతంలో వారి స్వతహా నిర్ణయాల వల్ల విడిపోయినటువంటి ప్రయత్నాలు జరగవు, మధ్య వాళ్ళ వలన పెద్దల వలన కొన్ని పరిస్థితుల వలన విడిపోయే పరిస్థితులు జరిగినప్పటికీ మనసులో మాత్రం వారిని మనసుకు దూరం అయ్యాము తప్ప మనసుకు దూరం కాని పరిస్థితుల్లో ఉండి ఆలోచించే ప్రభావాలు అధికంగా ఉంటాయి। కాబట్టి వారికి ఈ సమయకాలంలో ఒకరిని ఒకరు కలుసుకునేటటువంటి పరిస్థితులు తప్పకుండా జరుగుతాయి। కానీ కలుసుకున్న పరిచయం ఎంతకాలం ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం అప్పుడు ఆ స్థితిగతుల్లో మీ సందర్భాల్లో ఉన్న పరిస్థితులను బట్టి, మీకున్న ఆ సమస్యలను బట్టి ఎలా ముందుకెళ్లాలనేది మీరు ఆలోచించే విధానాన్ని బట్టి ఏర్పడి ఉంటుంది। అలాగే కొంతమంది తమ ప్రేమని తెలియపరచడానికి ఎన్నో విధాలుగా ఆదురత పడుతూ ఉంటారు, ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు। కొంతమంది ఎదుటివారి ప్రేమను పొంది కూడా అది చెప్పడానికి భయపడుతూ చెబితే ఏమనుకుంటారు అనేటువంటి సందేహంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలంలో ఈ ఫిబ్రవరి మాసం 1 నుంచి 29 రోజుల మధ్య కాలంలో మీ ప్రేమని 1వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు అమావాస్య, అంటే 9వ తారీఖు అమావాస్య రోజు నడుస్తుంది। కాబట్టి ఈ 1 నుండి 9వ తారీఖు వరకు ఈ విషయాన్ని తెలియపరచకుండా ఉండటం ముఖ్యం।
9వ తారీఖు అమావాస్య దాటిన తర్వాత 10 నుంచి 24 పౌర్ణమి మధ్యలో మాత్రము మీరు ప్రేమిస్తున్న అంశాన్ని ప్రేమించినటువంటి వ్యక్తికి తెలియపరుచుకోవడం తప్పకుండా మీకు చాలా మంచిది. దానివల్ల మీరు ఆశించినటువంటి ఫలితాన్ని కూడా తప్పకుండా పొందుతారు. అలాగే కొంతమంది ప్రేమించిన విషయాన్ని కూడా తల్లిదండ్రులు తెలియపరచాలా వద్దని ఆందోళన చెందే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మీరు ఏదైతే ఒక విషయంలో ప్రేమలో అభిమానంలో ఉన్నారో అది మీరు పెద్దవాళ్ళకి తెలియపరచటము ఈ సమయకాలం చాలా ఉత్తమము. ఎందుకంటే మీరు ఈ 10 నుంచి 24 ఈ పౌర్ణమి మధ్య కాలంలో ఒకవేళ మీరు చెప్పకపోయినా మీ పెద్దవారికి సమయకాలంలో వేరే ఏదో ఒక రూపంలో తెలుస్తుంది. అంటే అది పెద్దల మీ స్నేహితుల ద్వారాగో మీ ఇరువురి మధ్య సమస్య వలనో మీ నడవడికను బట్టో తెలుస్తుంది. కానీ వాళ్ళు తెలుసుకునే దానికన్నా మీరు చెప్పుకోగలిగితే వారి నుంచి కొంతవరకు మీకు అనుకూలత ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా కొంతమంది పెద్దవాళ్ళ నుంచి పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఈ సమయకాలంలో మాత్రం కాస్త సమస్యలు పడటం, గందరగోళాలు ఏర్పడటము, తర్వాత పిల్లలు సరైనటువంటి మార్గాల్లో లేరని తల్లిదండ్రులు మానసికమైన ఆందోళన చెంది నలుగురిలో ఎక్కడ నవ్వులు పాలవుతాం అనేటువంటి వేదన పడే పరిస్థితి తల్లిదండ్రులకి. మా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదేంది, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, మా పరిస్థితి ఈ రకంగా ఎలా అయిపోతుంది ఏమిటా, వాళ్ళ మాట నెగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళ గురించి కోపం విద్వేషం పెంచుకునే పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు నడుస్తూ వీరి నుంచి వాళ్ళు వారి నుంచి వీరికి మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులు ఏర్పడుతూ మానసికంగా కంగారు పడే పరిస్థితులు పిల్లలకి. ఇలా ఇరువురు మధ్యన కొంత పొంతన నచ్చగక కుటుంబానికి తల్లిదండ్రులైన పెద్దలు కాస్త మానసికమైన వేదన పడే ఆందోళన మాత్రం అధికంగా ఉండే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలామంది కూడా మీ విషయాన్ని 10 మందిలో పడి నలుగురిలో పడి నవ్వులు పాలయ్యే పరిస్థితి కాకుండా ముందస్తుగా కాస్త ముందుగా తెలివిగా తెలుసుకొని చెప్పుకొని దాన్ని బట్టి జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది. అలాగే కొంతమంది వివాహేతర సంబంధాల వలన అంటే స్త్రీ పురుషుల మధ్య కొన్ని అక్రమ సంబంధాల వలన కూడా అనుకోని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సహజంగా కొంతమంది యువకులలోనూ కొంత మధ్య వయసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులలోనూ కుటుంబ పరిస్థితుల వలనో లేదంటే బతుకుదెరువు దగ్గర వలనో ఒక్కొక్కరు ఉద్యోగాల్లో కొంతమంది ఎంతో తెలియగలిగిన వారు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా ఎంతోమంది ఉద్యోగాలు చూస్తున్న వాళ్ళు కూడా ఒక ప్రేమ అనేది ఎందుకు వారి ఇరువురు మధ్యన మొదలవుతుందనేది దానికి అర్థం ఉండదు. కానీ ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఏం చేస్తున్నాము, ఏ దారిలో పోతున్నాము, ఎంత లోతులోకి వెళ్తున్నాము అనేది తెలియకోకుండా పూర్తిగా సమస్యలో పడిపోయి అక్కడ విడిపోయినటువంటి వారు తిరిగి కలుసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి సమస్యల్లో పడుతూ ఉంటారు. మరికొందరు అయితే వివాహాలు అయినటువంటి వారు కుటుంబం పిల్లలు కుటుంబ పరిస్థితులు బంధువులు మిత్రులు స్నేహితులు ఉండి నలుగురు చెప్పగలిగిన వారై ఉండి కూడా కుటుంబ వ్యక్తిగత పరిస్థితుల వలనో కుటుంబ వ్యవహారాల విషయాల వలనో లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని స్నేహాల వలన ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వలన కొన్ని బంధాలు స్నేహాలు ఏర్పరచుకోవటం, వారి వలన కొన్ని విలువలని డబ్బులని పోగొట్టుకోవటం, విలువైన భర్తలని పిల్లల్ని దూరం చేసుకోవటం, లేదంటే భార్య పిల్లలు కుటుంబం అంతా కూడా వేదనలు పడటం, తీరా ఎవరి కోసమైతే ఇది అంతా దూరం చేసుకొని నలుగురు నవ్వులు పాలై కలిసి ఉందాం అనుకున్న టయానికి మధ్యలో ఏదో ఒక సమస్య వలన ఒకరికొకరు సంబంధం లేకుండా దూరం అయిపోయి 10 మందిలో కూడా పలసనేటటువంటి పరిస్థితులు జరుగుతున్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఈ మధ్యకాలంలో ఇంకొంచెం దుఃఖము బాధ మిగిలేటటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. కొంత వివాహేతర సంబంధాల వలన అక్రమ సంబంధాల వల్ల ఏర్పడిన పరిచయాలు కొన్ని ప్రమాదాలకి దారిద్ర్యాలకి కొన్ని సమస్యలకి దరిచేర్చే ప్రమాదాలు కూడా ఈ సమయకాలంలో అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆ వ్యవహారాల విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. అసలు ప్రేమ సమస్యలు ఏ విధమైనటువంటి పరిస్థితుల వలన ఈ సమయకాలంలో ఎదురవుతాయి అనే దాని గురించి పరిశీలన చేసినట్టయితే ప్రేమికులు ఇరువురు మధ్య ప్రేమ మొదలయ్యేటప్పుడు వెనక ఏం జరుగుతుందనేది తెలుసుకోలేము. తీరా మొదలైన తర్వాత చేయాల్సినటువంటి పరిస్థితుల్ని ముందు చూపుని ఏ విధంగా ఆలోచించాలనేది అర్థం కాదు. ప్రేమలో పడి ముందుకు వెళ్తున్నప్పుడు సమస్య వచ్చిన తర్వాత తన జీవితం తనకు అర్థం కాని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. సహజంగా ఎప్పుడైనా ఇరువురు ప్రేమికుల మధ్య ప్రేమించినటువంటి ప్రేమలో ఏ దారిలో పోవాలో సరైన దారి తెలియనప్పుడు పక్కవారు పైన వారు చెప్పుడు మాటలు విని
టైంపాస్గా ప్రేమించుకున్న ప్రేమల వలన, ఒకరిని ప్రేమించి ఇంకొకరితో స్నేహం చేయటం, ఒకరిని ప్రేమించి ఇంకొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవటం, ఇటువంటి పరిస్థితుల వలన అసలు ప్రేమికులు ఇరువురు మధ్యన ఏ అంశం కోసం ఇరువురు ఇష్టపడ్డామో, ఏ బంధం కోసం మొదలవ్వాలో ఆ బంధాన్ని విడిచిపెట్టి అనవసరమైనటువంటి దారులు, తప్పుడు మార్గాల్లో తిరగడం వలన, కొంతమంది చెప్పుడు మాటలు చెప్పి విడగొట్టే వాళ్ళ వలన ఇలా ప్రేమికుల మధ్య అనేకమైనటువంటి సమస్యలు, అక్రమ సంబంధాల మధ్య అనేకమైనటువంటి ఆవేదనలు, వేదనలు, బాధలు పడుతూ ఉంటారు. కాబట్టి ఆ తరహా ఏదైనా సమస్యలు, బాధలు ఉన్నప్పుడు మనం ఈ సమయకాలంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏం చేయాలని సంగతి తెలుసుకొని నడుచుకొని చేసుకోవడం చాలా మంచిది. ఒక్కొక్కరు పిల్లలు, కుటుంబం వారి వారి దారిలో లేరంటే కొంతమంది వశీకరణలు చేసేవాళ్ళు, మరుగుమందు పెట్టేవాళ్ళు, చెడు ప్రయోగాలు చేసేవాళ్ళు, శుద్ర పూజలు చేసి కూడా వారిని దూరం చేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని ఆడిచ్చే ప్రయత్నాలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ తరహా సమస్యలు ఉన్నప్పుడు కూడా కాస్త అధికమవుతూ ఉంటాయి. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో ఏ సమస్య అయినా మీరు సతమతం అవుతూ ఉంటే దాని గురించి మీరు సందేహపడాల్సిన పని లేదు. తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లు కాంటాక్ట్ చేయగలిగినట్టుగైతే మీ సమస్యకు 100% 11 రోజుల పరిష్కారం పూర్తిగా తెలియపరచవచ్చు. సర్వే జన సుఖకుటుంబవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి, మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.